అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో గురు పౌర్ణమి రోజున కానీ గురువారం రోజున కానీ సాయిబాబాకు ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి, బాబాకు ఎటువంటి నైవేద్యాలు పెట్టి పూజ చేయాలి, ఏ సమయంలో మనం పూజ చేసుకోవాలి, ఆ రోజు దేవుడి దగ్గర మనం ఏమేమి చదువుకోవాలి, ఇంకా చాలా విషయాల గురించి మనం ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఎటువంటి మత కుల భేదాలు లేకుండా ఎవ్వరైనా సరే సాయిబాబాను పూజించుకోవచ్చు. ముఖ్యంగా సాయిబాబాను గురువారం రోజున అలాగే గురు పౌర్ణమి రోజున చాలా విశేషంగా ప్రత్యేకంగా పూజ అనేది చేసుకుంటూ ఉంటాము. బాబాకు శనగల మాల అనేది వేస్తే చాలా మంచిది. ఎన్ని శనగలతో మాల వేయాలి అనేది వీడియోలో చెప్తానండి. గురు పౌర్ణమి రోజున సాయిబాబానే ఎందుకు కొలవాలి అంటే, సాయిబాబా ఎక్కువగా నీతి బోధలు చేస్తూ మంచి దారిలో సన్మార్గంలో అందరూ నడవాలి అని చెప్తూ మంచి దారిలో నడిపించిన వ్యక్తిగా సాయిబాబాను గురు పౌర్ణమి రోజున మనం పూజించుకోవాలి. సాయిబాబా బోధనలో ఎల్లప్పుడూ కూడా ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురు పూజ లాంటివి చాలా ముఖ్యమైనవి. మనకు ఈ 2026 సంవత్సరంలో 29వ తారీఖు బుధవారం రోజున అయితే మనకు గురు పౌర్ణమి వచ్చింది. గురు పౌర్ణమి రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి అనేది చూద్దాం. గురువారం రోజున కూడా ఇలాగే చేసుకోవాలండి. ముందుగా గురు పౌర్ణమి నాడు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకళ్ళు శుభ్రపరుచుకుని మనం కూడా శుచి అయిన తర్వాత ఒక పీటను ఏర్పాటు చేసుకుని సాయిబాబా ఫోటో కానీ బాబా విగ్రహాన్ని కానీ పూజలో పెట్టుకోవాలి. పూజకు అన్నీ సిద్ధం చేసుకుని పసుపు గణపతిని కూడా తయారు చేసుకుని పూజలో పెట్టుకోవాలి. దీపారాధనకు కుందులు అవన్నీ సిద్ధం చేసుకోవాలి. కుందులకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు, పూలు దీపపు కుంది దగ్గర వేసి దీపాన్ని వెలిగించాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి నమోస్తుతే అని చెప్పుకుంటూ దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. ముందుగా పసుపు గణపతిని పూజ చేసుకోవాలి. వినాయకుణ్ణి షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ చేసుకోవాలి. శుక్లాంబరధరం అనే శ్లోకాన్ని చెప్పుకుంటూ అక్షింతలు, పూలు, గంధం సమర్పించి గణపతి పూజను చేసుకోవాలి. తర్వాత ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం మొక్కను కానీ 2 అరటిపళ్లను కానీ నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. ఇక్కడితో వినాయకుడు పూజ పూర్తి చేసుకుని తర్వాత బాబా పూజను మొదలుపెట్టాలి. ఒక ఇత్తడిది కానీ వెండి పళ్ళాన్ని కానీ తీసుకుని ఆ ప్లేట్లో బాబా విగ్రహాన్ని పెట్టి తర్వాత బాబాకు కూడా షోడశోపచారాలతో పూజ చేసుకోవాలి. బాబాకు అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చండి. పంచామృతాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, పంచదార, పండ్ల రసాలు, తేనె, గంధం నీళ్లు, కుంకుమ నీళ్లు, జవ్వాది పౌడర్ నీళ్లు, వట్టివేళ్ల నీళ్లతో కానీ విభూది వేసిన నీళ్లు, సువాసన భరితమైన నీళ్లు అంటే రోజ్ వాటర్, ఇలాంటి వాటితో మీకు ఏది అందుబాటులో ఉంటే వాటితో అభిషేకం చేసుకోవచ్చు. మనస్ఫూర్తిగా సాయినామస్మరణ చేసుకుంటూ ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అని మనసారా తలుచుకుంటూ అభిషేకం చేసుకోవాలి. అభిషేకం చేసుకున్న తర్వాత ఏకహారతి ఇచ్చి బాబా విగ్రహాన్ని శుభ్రం చేసి గంధం కుంకుమ బొట్లు పెట్టి బాబాకు ఎంతో ఇష్టమైన శనగల మాలను వేసుకోవాలి. ఎన్ని శనగలు తీసుకుని శనగల మాల వెయ్యాలి అంటే 9, 11, 21, 51, 108 వరకు శనగలను మాలగా గుచ్చి వెయ్యొచ్చు. మీ విగ్రహాన్ని బట్టి శనగలను మాల వేయచ్చు. శనగల మాల వేయడం ద్వారా గురుబలం అనేది పెరుగుతుంది. గురుబలం ఎక్కువగా ఉంటే చదువుల్లో రాణిస్తారు, ఉద్యోగం లభిస్తుంది, వివాహం కూడా తొందరగా జరుగుతుంది. ఏ కార్యక్రమం అయినా సరే విజయం సాధించగలుగుతారు. అందుకని గురువారాలు కానీ గురు పౌర్ణమి రోజున కానీ ఇలా శనగల మాలను తయారు చేసి సమర్పించండి. తర్వాత బాబా అష్టోత్తర శతనామావళి 108 నామాలు చదువుకుంటూ పువ్వులతో అక్షింతలతో పూజ చేసుకోవాలి. తర్వాత సాయి చాలీసా, సాయి సచ్చరిత్ర పారాయణ చేసుకోవడం, సాయి కోటి రాసుకుంటే ఎంతో మంచిది. తర్వాత ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా బాబాకు ఏ నైవేద్యం అయినా సరే సమర్పించవచ్చు. శనగలు, అరటిపళ్ళు, కొబ్బరికాయ, చపాతీ, కలాకండ్, పాలకోవా, కిచిడి, బ్రెడ్, పూరి, పెరుగన్నం ఇలా మీకు ఏది సమర్పించాలి అనిపిస్తే బాబాకు అది సమర్పించవచ్చు.
తర్వాత బాబా పాటలు చక్కగా పాడుకుంటూ మంగళహారతి ఇవ్వాలి. ఈ రోజున సాయిబాబానే కాకుండా గురువులను ముఖ్యంగా పూజించుకోవాలి. ప్రతి ఒక్క మనిషి వెనుక ఒక గురువు ఉంటారు. ఆ గురువు చెప్పిన మాటలను, నీతి బోధలను, సన్మార్గం బట్టే మనిషి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తాడు. అలాంటి గురువు మీ దగ్గర ఉంటే వారి ఇంటికి వెళ్ళి ఆ గురువులకు బట్టలు, స్వీట్స్ కానీ పెట్టి గురువు దగ్గర ఆశీర్వచనం తీసుకోవాలి. ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని అంటూ ఉంటాం కదా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కలగలిపిన రూపమే గురువు. ఈ రోజున గురువులను పూజించడం వలన త్రిమూర్తులను పూజించిన ఫలితం అయితే మనకు లభిస్తుంది. గురు పౌర్ణమి రోజున సాయిబాబానే కాకుండా దత్తాత్రేయ స్వామిని, కంచి పరమాచార్యులను, వీరబ్రహ్మేంద్ర స్వామిని, దక్షిణామూర్తిని, రాఘవేంద్ర స్వామిని ఇలా అందరినీ కూడా పూజించుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గురుస్వరూపాలే కాబట్టి. కొన్ని అక్షింతలు, పూలు తీసుకుని మంత్రపుష్పం చెప్పుకుని ఆత్మ ప్రదక్షిణ చేసి మనస్ఫూర్తిగా ఆ బాబాకు నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా గురు పౌర్ణమి రోజున సాయినాథుణ్ణి పూజించడం వల్ల మనకున్న కష్టాలన్నీ పోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి. గురు పౌర్ణమి రోజున ఉదయం, సాయంత్రం కూడా ఈ విధంగానే పూజ చేసుకోవాలి. ఈరోజు ఉపవాసం ఎలా ఉండాలంటే ఒక పూట భోజనం చేసి రెండో పూట దీపం పెట్టుకున్న తర్వాత పాలు, పండ్లు లేదా టిఫిన్ లాంటి తినవచ్చు. ఇక నియమాల విషయానికి వస్తే ఈరోజు నాన్ వెజ్లు అవి తినకూడదు. ప్రశాంతంగా ఉండి బాబా నామస్మరణ చేసుకుని జపం చేసుకుంటూ రోజును గడపాలి. మీకు సాయికోటి రాసే అలవాటు ఉంటే ఈరోజు కూడా తప్పకుండా రాసుకోండి. ఎవరైనా కొత్తగా మొదలు పెట్టాలి అనుకుంటే కనుక ఈ గురు పౌర్ణమి రోజున స్టార్ట్ చేసుకోవచ్చు. ఈరోజు ఎవరికైనా అన్నదానం చేస్తే చాలా మంచిది. సాయిబాబా పూర్ణచంద్రుని వంటి వారు. పిలిస్తే పలికే దైవం ఆ సాయి. సాయిబాబా పూజను ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆడంబరాలు అక్కర్లేదు, వర్ణవర్గాలతో నిమిత్తం లేదు. బాబాకు కావాల్సిందల్లా భక్తి భావన, శ్రద్ధ మాత్రమే. భక్తిగా పిలిస్తే మన వెంటే తోడుగా, నీడగా ఉంటాడు ఆ సాయి. ఇక చివరిగా ఎందరో మహనీయుల జీవితాలకు వెలుగుబాటలు ప్రసాదించిన గురుమూర్తులందరికీ శిరసు వంచి పాదాభివందనాలు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.